హిందూ ఎడిటోరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే స్టూడెంట్స్ అందరికీ ఒక విన్నపం. మీలో బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మీకోసం సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. దాంట్లో మీకోసం సెపరేట్గా సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎర్రర్ స్పాటింగ్ ఇలాంటి వాటన్నిటితో కూడిన ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో అది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎడిటోరియల్ టైటిల్లో మీకు స్టార్టింగ్లో ఆ ఛానల్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి దానికి మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. మార్నింగ్ 8:30 AM అక్కడ లైవ్ సెషన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్న ఎడిటోరియల్ అనేది యూపీఎస్సీ కోసం డిజైన్ చేయబడింది. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ ప్లీజ్ మూవ్ ఓవర్ టు అవర్ ఎక్స్క్లూజివ్ బ్యాంక్ ఛానల్. టేక్ కేర్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ మనకి ఎల్టీఎక్స్ యూపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఎడిటోరియల్ బేస్డ్ వొకాబులరీ క్విజెస్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఈ ఫ్రీ కోర్స్, ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని చెప్పి మీరు టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఆ కోర్స్ మీకు ఫ్రీ. దాంట్లో ఎన్రోల్ అయ్యే రోజు క్విజెస్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో సూపర్ సంక్రాంతి ఆఫర్ మనం అందిస్తున్నాం. యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ 30,000 రూపాయల ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్తో అందుబాటులో ఉంది. సో 3 EMIస్లో మీరు పే చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ, పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్యాడ్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఏదైనా సరే మీరు కేవలం 24,000కి 8,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో పొందొచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. లుక్ ఎట్ ది టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్, చేజింగ్ ట్రూస్. ట్రూస్ అంటే ఏంటి? ట్రూస్ అంటే ఒప్పందం. ట్రూస్ అంటే ఏంటమ్మా? శాంతి ఒప్పందం, సీజ్ ఫైర్ అని అంటున్నారు. ఇజ్రాయిల్స్ నెతన్యాహు ఈజ్ కీనర్ ఆన్ హిస్ గవర్నమెంట్ సర్వైవల్ దాన్ ఆన్ పీస్. ఇజ్రాయిల్స్ నెతన్యాహు, ఇజ్రాయిల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఈజ్ కీనర్ ఆన్ హిస్ గవర్నమెంట్ సర్వైవల్. ఆయన పీస్ విషయంలో కంటే ఆయన గవర్నమెంట్ సర్వైవల్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే తన ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆయన పీస్ ఎస్టాబ్లిష్ చేయాలనే విషయంలో ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. ప్రెసిడెంట్ జో బైడెన్స్ రిమార్క్ that there is real progress in talks between Israel and Hamas on a ceasefire and hostage deal offers a ray of hope in ending the 15-month-long war. సో ప్రెసిడెంట్ జో బైడెన్, ఏ ప్రెసిడెంట్? యుఎస్ ప్రెసిడెంట్. ఆయన యొక్క రిమార్క్ అంటే ఆయన అంటున్న మాట దట్ దెర్ ఈజ్ రియల్ ప్రోగ్రెస్ ఇన్ టాక్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఆన్ ఏ సీజ్ ఫైర్ అండ్ హోస్టేజ్ డీల్. సో ఆయన ఏమంటున్నారమ్మా? దెర్ ఈజ్ రియల్ ప్రోగ్రెస్ ఇన్ టాక్స్ విషయంలో. టాక్స్ అంటే ఏంటి? చర్చలు. ప్రోగ్రెస్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రోగ్రెస్? పురోగతి. ఎవరి మధ్య? ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య. దేని విషయంలో? ఆన్ ఏ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చల్లో రియల్ ప్రోగ్రెస్, పురోగతి అనేది ఉంది అని జో బైడెన్ రిమార్క్ చేశారు. అండ్ దిస్ రిమార్క్ offers a ray of hope in ending the 15-month-long war. 15-month-long war అంటే 15 నెలల నుంచి జరుగుతున్న వార్ని ఎండ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, 15-month-long వార్ని ఎండ్ చేసే విషయంలో ఇది ఒక రే ఆఫ్ హోప్ని ఇస్తుంది. రే ఆఫ్ హోప్ అంటే ఏదో చిన్న పాజిటివ్ ఇండికేషన్, సంథింగ్ పాజిటివ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ అనేది మనకి కనిపిస్తుంది. మిస్టర్ బైడెన్ సెడ్ హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ విచ్ హ్యాస్ ఓన్లీ సమ్ మోర్ డేస్ లెఫ్ట్ ఇన్ ఆఫీస్ కుడ్ సెక్యూర్ ఎ డీల్. బైడెన్ ఏమంటున్నారు? హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అతని అడ్మినిస్ట్రేషన్ విచ్ ఇస్ ఓన్లీ సమ్ మోర్ డేస్ లెఫ్ట్ ఇన్ ఆఫీస్లో అంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్లో ఆయనకి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఓకే, ఆయన ఏమంటున్నారు? మేము ఎలాగైనా సరే ఈ డీల్ సెక్యూర్ చేయగలుగుతాము అని చెప్పేసి మిస్టర్ బైడెన్ అంటున్నారు. హవెవర్ ఎక్స్పీరియన్స్ సజెస్ట్ దట్ దెర్ ఈజ్ నో డీల్ అన్లెస్ అన్ యాక్చువల్ డీల్ ఈజ్ రీచ్డ్. ఎక్స్పీరియన్స్ మనకి ఏం చెప్తుంది? నిజంగా డీల్ సైన్ అయ్యేంత వరకు, అంటే అఫీషియల్గా సంతకాలు పెట్టేంత వరకు డీల్ అయినట్టుగా అనుకోవడానికి లేదు. అయిపోతుంది సైన్ అయిపోతుంది అనుకుంటే అవ్వదు. నిజంగా ఆ సంతకం పెట్టినప్పుడే డీల్ సైన్ అయినట్టు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఇన్ టాక్స్.
టాక్స్లో ప్రోగ్రెస్తో సంబంధం లేకుండా, ఈ చర్చల్లో పురోగతి ఉందా లేదా అనే విషయంలో సంబంధం లేకుండా నిజంగా మనం సైన్ చేసినప్పుడే డీల్ అయినట్టు, లేకపోతే డీల్ అయినట్టు కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దెర్ ఈస్ నో డీల్ అన్లెస్ అన్ యాక్చువల్ డీల్ ఈజ్ రీచ్డ్. డీల్ రీచ్ అయ్యేంత వరకు, అంటే సైన్ చేసేంత వరకు కూడా డీల్ అయినట్టు కాదు అని. ఈవెన్ నౌ దేర్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ నెరేటివ్స్ ఆన్ ది రిమైనింగ్ బాటిల్ నెక్స్. ప్రస్తుతానికి దేర్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ నెరేటివ్స్ ఆన్ ద రిమైనింగ్ బాటిల్ నెక్స్. రిమైనింగ్ బాటిల్ నెక్స్ అంటే అర్థం ఏంటమ్మా? అడ్డంకులు. బాటిల్ నెక్ అంటే సంథింగ్ దట్ ఈస్ స్టాపింగ్ యూ. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు అది నిన్ను చేయకుండా ఆపేస్తుంటే దాన్ని బాటిల్ నెక్ అంటాం. సో చాలామంది ఆస్పిరెంట్స్కి రీడింగ్ స్పీడ్ ఈజ్ ఏ బాటిల్ నెక్. ఏదో చేద్దాం అనుకుంటాం, ఫాస్ట్గా చదవలేం. కాంప్రహెన్షన్ ఈజ్ ఏ బాటిల్ నెక్. చాలామందికి వొకాబులరీ ఉంటుంది కానీ కాంప్రహెన్షన్ ఉండదు. సో దట్ ఈస్ ఏ బాటిల్ నెక్ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో మిస్టర్ బైడెన్ సేస్ హమాస్ ఈజ్ అన్ అబ్స్టెకల్. బైడెన్ ఏమంటున్నారు? ఈ హమాసే ఒక అబ్స్టెకల్ అని చెప్పేసి మిస్టర్ బైడెన్ అంటున్నారు. వైల్ ఖతారీ అండ్ ఈజిప్షియన్ అఫీషియల్స్ who were involved in the talks say Israeli Prime Minister Benjamin Netanyahu's refusal to agree to anything more than a temporary ceasefire is the main hurdle. మిస్టర్ బైడెన్ ఏమంటున్నారు? హమాస్ అబ్స్టెకల్ అంటున్నారు. ఖతారీ అండ్ ఈజిప్షియన్ అఫీషియల్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టాక్స్, చర్చల్లో ఇన్వాల్వ్ అయిన ఖతారీ మరియు ఈజిప్షియన్ అఫీషియల్స్ వాళ్ళేమంటున్నారు? ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహూస్ రిఫ్యూజల్ టు అగ్రీ టు ఎనీథింగ్ మోర్ దాన్ ఎ టెంపరరీ సీజ్ ఫైర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నెతన్యాహు ఏమంటున్నారంటే పర్మనెంట్ సీజ్ ఫైర్ వద్దు, ఓన్లీ టెంపరరీ సీజ్ ఫైర్కి మాత్రమే నేను అగ్రీ అవుతాను అంటున్నారు. అంటే టెంపరరీగా కొన్నాళ్ళ వరకు మాత్రమే కాల్పుల విరమణ చేద్దాం అనడానికి ఆయన ఒప్పుకుంటున్నారు, కానీ పర్మనెంట్గా ఆపేద్దాం అనడానికి ఆయన సిద్ధంగా లేరు. ఆయన అలా అనడమే మెయిన్ హడ్డల్. దానివల్లే ఈ డీల్ అనేది సైన్ అవ్వట్లేదని చెప్పేసి ఈ ఖతార్ మరియు ఈజిప్ట్కి చెందిన అఫీషియల్స్ వాళ్ళు కూడా ఈ టాక్స్లో ఇన్వాల్వ్ అయ్యారు, నెగోషియేటర్స్గా వాళ్ళు అంటున్నారు. మిస్టర్ నెతన్యాహు డస్ నాట్ వాంట్ టు బ్రింగ్ ద వార్ టు ఎన్ ఎండ్. బెంజమిన్ నెతన్యాహు ఈ వార్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకు? యాజ్ హిస్ ఫార్ రైట్ గవర్నమెంట్ కుడ్ కొలాప్స్. ఆయన గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. ఫార్ రైట్ అంటే ఎక్స్ట్రీమ్ వ్యూస్తో ఉన్న ఎక్స్ట్రీమ్ రైట్ అనమాట. అంటే బాగా ట్రెడిషనల్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే గవర్నమెంట్స్ని ఫార్ రైట్ గవర్నమెంట్స్ అంటాం. బట్ హీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ఎ టెంపరరీ హాల్ట్ ఇన్ ఫైటింగ్ ఇన్ రిటర్న్ ఫర్ హోస్టేజెస్. టెంపరరీగా సీజ్ ఫైర్ చేయమంటే మేము చేస్తాము, సో దానికి మీరు మా హోస్టేజెస్, ఇజ్రాయలీ సైనికులు మీ దగ్గర బందీగా ఉన్నారు, వాళ్ళని ఇచ్చేయాలి, అలా ఇస్తే మేము చేస్తామని చెప్పేసి ఆయన సిద్ధంగా ఉన్నారు. హమాస్ ఫీరింగ్ దట్ ఇజ్రాయిల్ వుడ్ రెజ్యూమ్ ఫైటింగ్ వన్స్ ద హోస్టేజెస్ ఆర్ రిలీజ్డ్ డిమాండ్ ఎ పర్మనెంట్ సీజ్ ఫైర్. హమాస్ ఫీరింగ్ దట్ ఇజ్రాయిల్ వుడ్ రెజ్యూమ్ ఫైటింగ్. సో ఈ హమాస్ అంటే ఎవరు? మనకి అటువైపు ఉన్న తీవ్రవాద ఆర్గనైజేషన్. ఇజ్రాయిల్ మళ్ళీ ఫైటింగ్ మొదలు పెడుతుంది. హోస్టేజెస్ని రిలీజ్ చేస్తే, మా దగ్గర ఉన్న బందీలను రిలీజ్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఫైటింగ్ మొదలు పెడతారు, ఎలా అయితే మాకు వర్కౌట్ అవ్వదని చెప్పి వాళ్ళు పర్మనెంట్ సీజ్ ఫైర్ అడుగుతున్నారు హమాస్. వైల్ టాక్స్ డ్రాగ్ ఆన్ ద ప్లైట్ ఆఫ్ ఓవర్ 2 million పీపుల్ ఇన్ గాజా ఈజ్ నియర్లీ ఫర్గాటన్. ఈ టాక్స్ అనేవి డ్రాగ్ ఆన్ అంటే అర్థం ఏంటమ్మా? జరుగుతున్న ఈ క్రమంలో, అంటే ఇంకా అలాగా కంటిన్యూస్గా జరగాల్సిన దానికంటే ఎక్కువసేపు జరుగుతూ ఉన్న టైంలో ద ప్లైట్ ఆఫ్ ఓవర్ 2 million పీపుల్, 2 లక్షల మంది ప్రజల యొక్క ప్లైట్ అంటే వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు ఈజ్ నియర్లీ ఫర్గాటన్. అది ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు. ఇజ్రాయలీ స్ట్రైక్స్ హ్యావ్ ఆల్రెడీ కిల్డ్ 46,000 పాలస్తీనియన్స్. ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఏం చేసాయి? 46,000 పాలస్తీనియన్స్ని కిల్ చేసేసాయి, చంపేశాయి. మోస్ట్ ఆఫ్ గాజాస్ పాపులేషన్ లివ్స్ ఇన్ టెంట్ సిటీస్ వితౌట్ ఎనఫ్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్, మెడిసిన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ. గాజా పాపులేషన్లో మెజారిటీ ఎక్కడ ఉంటున్నారు? టెంట్లో ఉంటున్నారు. ఫుడ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఎనఫ్ మెడిసిన్స్, ఎలక్ట్రిసిటీస్ ఏమీ లేవు. అలా వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. వెన్ ఇజ్రాయిల్ లాంచ్ ది వార్, ఇజ్రాయిల్ యుద్ధాన్ని లాంచ్ చేసినప్పుడు ఆఫ్టర్ హమాస్ October 7, 2023 అటాక్, 2023 అక్టోబర్ 7వ తారీఖున ఈ అటాక్ హమాస్ వాళ్ళు చేసిన తర్వాత ఏం చేశారు? ఇజ్రాయిల్ వార్ లాంచ్ అంటే స్టార్ట్ చేసింది. ఇట్ హ్యాడ్ 3 ఆబ్జెక్టివ్స్. దానికి 3 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి డెస్ట్రాయ్ హమాస్ని డెస్ట్రాయ్ చేయాలని. సెక్యూర్ ద రిలీజ్ ఆఫ్ హోస్టేజెస్ అంటే బందీల్ని రిలీజ్ చేయడానికి, అంటే వాళ్ళ సైనికులు ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళందరినీ రిలీజ్ చేయించుకోవాలని. అండ్ బోల్స్టర్ అంటే స్ట్రెంగ్థెన్
ద జూయిష్ స్టేట్స్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ. ఇజ్రాయెల్ యొక్క లాంగ్ టర్మ్ సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే దానికి ఉన్న థ్రెట్ అన్నిటిని ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళు పెట్టుకున్న ఆబ్జెక్టివ్స్. 15 months later, 15 నెలల తర్వాత, వైల్ ఇజ్రాయిల్ హ్యాస్ డెస్ట్రాయిడ్ మచ్ ఆఫ్ హమాస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇజ్రాయిల్ హమాస్ యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, చాలా వరకు మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇజ్రాయిల్ డెస్ట్రాయ్ చేసింది, డెఫినెట్గా చేసింది. అయితే అండ్ కిల్డ్ ఇట్స్ టాప్ లీడర్షిప్, తన టాప్ లీడర్స్ని కూడా కిల్ చేసేసింది. అయితే ద గ్రూప్ హ్యాస్ సర్వైవ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్సర్జెన్సీ, అంటే ఒక పెద్ద తీవ్రవాద ఆర్గనైజేషన్ నుంచి ఒక చిన్న తిరుగుబాటు ఆర్గనైజేషన్గా మారింది. అంటే సైజ్ తగ్గింది కానీ గ్రూప్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిందా అంటే లేదు. ఎలిమినేట్ అయిందంటే లేదు. ఓకే, ఎలిమినేట్ అవ్వడం అయితే జరగలేదని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. గివ్ మీ ఏ మూమెంట్. Israel has managed to release very few hostages and its long-term security risks remain. So Israel has managed to release very few hostages. Israel has managed to release very few hostages and its long-term security risks remain. సో చాలా తక్కువ మందిని మాత్రమే, బందీలు మాత్రం విడిపించుకోగలిగింది, సెక్యూరిటీ రిస్కులు అలాగే ఉన్నాయి. వైల్ ఏ సీజ్ ఫైర్ విత్ హెజ్బొల్లా బ్రాట్ రిలేటివ్ కామ్ టు ద నార్దర్న్ బార్డర్, హెజ్బుల్లాతో సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అనేది ఇట్ బ్రాట్ రిలేటివ్ కామ్ టు ద నార్దర్న్ బార్డర్, నార్దర్న్ బార్డర్కి ఒక రిలేటివ్ కామ్ని అది తీసుకొచ్చింది. అయితే ది హౌతీస్ ఆఫ్ యెమెన్ ఆర్ నౌ ఫైరింగ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ టు ఇజ్రాయెల్. యెమెన్లో ఉన్న హౌతీస్, అది అనదర్ ఆర్గనైజేషన్, వాళ్ళు మాత్రం ఇప్పటికీ మిసైల్స్ డ్రోన్స్ ఇజ్రాయెల్ పైన వేయడం అనేది జరుగుతుంది. ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటమ్మ. ది కంట్రీ ఈజ్ ఆల్సో ఫేసింగ్ ఇంటర్నేషనల్ ఐసోలేషన్. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ని ఒంటరి చేశాయి, ఇంటర్నేషనల్ ఐసోలేషన్ని అవి ఫేస్ చేస్తున్నాయి. ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హీస్ హియరింగ్ ఏ జెనోసైడ్ కేస్ అగెన్స్ట్ ఇజ్రాయెల్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఇజ్రాయెల్ పైన ఒక జెనోసైడ్ కేసు ట్రయల్లో ఉంది. జెనోసైడ్ ఏంటంటే ఒక జాతిని అంతమొందించడానికి చేసే ప్రయత్నాన్ని, అలాంటి కిల్లింగ్ని జెనోసైడ్ అంటాం. అండ్ ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ has issued arrest warrants against Mr. Netanyahu and former defense minister Yoav Gallant. Okay, and the International Criminal Court has issued arrest warrants. International Criminal Court ఏం చేసింది, అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేసింది అగెన్స్ట్ మిస్టర్ నెతన్యాహు పైన, అలాగే ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గ్యాలెంట్ పైన. అయినా ఏం చేసిందమ్మా, అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఫార్మర్ అంటే ఇంతకు ముందు ఉన్నా అని. రైట్స్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ టు HRW ఆర్ అక్యూజింగ్ ఇజ్రాయిల్ ఆఫ్ జెనోసైడ్. వీళ్ళంతా ఇజ్రాయిల్ పైన ఏమైనా ఆరోపిస్తున్నారు, జెనోసైడ్ అని. జెనోసైడ్ అంటే చెప్పాను కదా, ఒక జాతిని అంతమొందించడానికి చేసే ప్రయత్నం. మిస్టర్ నెతన్యాహు సీమ్స్ అన్పర్టర్బ్డ్. నెతన్యాహు సీమ్స్ అన్పర్టర్బ్డ్ అంటే డిస్టర్బ్ అవ్వట్లేదు, డిస్టర్బ్ అవుతున్నట్టుగా కనిపించట్లేదు, ఇవన్నీ నన్నేమి డిస్టర్బ్ చెయ్యవు అని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. థ్యాంక్స్ టు ది మిలిటరీ, పొలిటికల్ అండ్ డిప్లొమాటిక్ సపోర్ట్ దట్ ఇజ్రాయిల్ స్టిల్ ఎంజాయ్స్ ఫ్రమ్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకని, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నెతన్యాహుకి ఇప్పటికీ మిలిటరీ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్, డిప్లొమాటిక్ సపోర్ట్ అనేది లభిస్తోంది కాబట్టే ఆయన డిస్టర్బ్ అవుతున్నట్టుగా కనిపించట్లేదు. బట్ ఇట్స్ ఇనబిలిటీ టు మీట్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఈవెన్ ఇన్ ద టైనీ గాజా స్ట్రిప్, its disregard for international law and norms and the barbarity with which it is attacking the Palestinians should shock anyone interested in the country's physical and moral well-being. కానీ తన ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వలేకపోయింది. ఇనబిలిటీ, రీచ్ అవ్వలేకపోవడం. ఈవెన్ ఇన్ ద టైనీ అంటే స్మాల్, ఆ గాజా స్ట్రిప్ ఇలా ఉంటుంది, గాజా చిన్నది, ఆ గాజా స్ట్రిప్లో కూడా తను అనుకున్నది సాధించలేకపోయింది. అలాగే ఇట్స్ డిస్రిగార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ లాకి, నామ్స్ని పట్టించుకోకపోవడం కావచ్చు. అలాగే బార్బారిటీ ఏంటంటే క్రుయల్టీ, బ్రుటాలిటీ, అమానవీయం, మానవత్వం లేకుండా ప్రవర్తించడం. విత్ విచ్ ఇట్ ఈస్ అటాకింగ్ ద పాలస్తీనియన్ సిటిజన్స్ని కూడా అటాక్ చేస్తుంది. ఇది ఎవరినైనా సరే షాక్ చేస్తుంది. ఎటువంటి వారు, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కంట్రీస్ ఫిజికల్ అండ్ మారల్ వెల్, మన ఇజ్రాయిల్ యొక్క ఫిజికల్ వెల్బీయింగ్,
రేపొద్దున ఇజ్రాయెల్ పైన ఎటువంటి అటాక్ జరగకూడదని కోరుకునే వాళ్ళు కావచ్చు, మారల్ వెల్బీయింగ్, ఇజ్రాయెల్ గురించి ప్రపంచ దేశాలు తప్పుగా అనుకోకూడదు, ఇజ్రాయెల్ అనే దానికి మానవత్వం లేదు అనే రాంగ్ ఇమేజ్ రాకూడదని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు గవర్నమెంట్ చేస్తున్న పనులు చూస్తుంటే షాక్కి గురవ్వడం తప్పదు. ఇట్ ఈస్ ఆల్రెడీ టూ లేట్, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇజ్రాయెల్స్ లీడర్స్ అండ్ దేర్ బ్యాకర్స్ ఇన్ ద వెస్ట్ షుడ్ నాట్ ప్రొలాంగ్ దిస్ ఎయిమ్లెస్ వార్. ఒక ఎయిమ్ లేకుండా, ఒక గోల్ లేకుండా, ఒక ఆబ్జెక్టివ్ లేకుండా వెళ్తున్న ఈ వార్ ఇంకా ప్రొలాంగ్ అవ్వకూడదు, ఇంకా సాగకూడదు. ఇజ్రాయెల్ లీడర్స్ కావచ్చు, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేసే కంట్రీస్ కావచ్చు, దీన్ని ప్రొలాంగ్ చేయకూడదు. మిస్టర్ నెతన్యాహు షుడ్ లీవ్ గాజా ఇన్ రిటర్న్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఆల్ హోస్టేజెస్. తన సైనికులందరినీ రిలీజ్ చేయించుకొని గాజాని విడిచిపెట్టేయాలి, పూర్తిగా పర్మనెంట్ సీజ్ ఫైర్, పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ఆపాలి అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో మరి ఈ ఆర్టికల్ని గమనిస్తే టోన్ ఆఫ్ ది ఆథర్ ఈజ్ డెఫినెట్లీ క్రిటికల్. ఎందుకంటే ఆథర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని ఆయన చేస్తున్న పద్ధతుల్ని క్రిటిసైజ్ చేస్తూ వెళ్తున్నారు. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. మెయిన్ ఐడియా ఎలా ఆన్సర్ చేస్తామా? రిపీటెడ్ థీమ్. ఏ థీమ్ అదే పనిగా రిపీట్ అయిందో, దేని గురించి పదే పదే మాట్లాడారో, దేనిపైన ఎక్కువగా స్ట్రెస్ చేశారో అది మనకి రిపీటెడ్ థీమ్గా మనం చెప్పొచ్చు. ఎక్కడో ఒక దగ్గర రాసేస్తే అది ఆర్టికల్లో ఉంది కదా అని అది మెయిన్ ఐడియా అవ్వదు. ఆర్టికల్ స్టార్టింగ్లో ఈ సెంటెన్స్ ఉంది సార్, సెంటెన్స్ ఉంది, సెంటెన్స్ ఉన్నంత మాత్రం అది మెయిన్ ఐడియా అవ్వదు. దేని గురించి ఆథర్ పదే పదే స్ట్రెస్ చేశారో అది మెయిన్ ఐడియా అవుతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా? బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మేకింగ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ రిజాల్వింగ్ ఇది మెయిన్ ఐడియానా? కాదు. ద వార్ ఇన్ గాజా హ్యాస్ కాజ్డ్ ఇమ్మెన్స్ హ్యూమన్ సఫరింగ్ అండ్ ఫెయిల్ టు అచీవ్ ఇట్ స్టేటెడ్ గోల్స్. చాలా సఫరింగ్ కాజ్ చేసింది అండ్ ఇట్ ఫెయిల్ టు అచీవ్. అది ఏ గోల్స్ అయితే చేయాలనుకుంటుందో ఆ గోల్స్ అచీవ్ చేయలేకపోయింది. ఇది ఆన్సర్. గుడ్. Inference. Based on the article, what can be inferred about the international reactions to Israel's actions on Gaza? చెప్పండి, ఏం ఇన్ఫర్ చేయొచ్చు? ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ యాక్షన్స్ని సపోర్ట్ చేస్తున్నాయా? ఏం చెప్పారు? ఇజ్రాయెల్ ఐసోలేట్ అయ్యింది అన్నారు. ఇజ్రాయెల్ ఐసోలేట్ అయిందంటే దీన్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇజ్రాయెల్ ఒంటరి అయిపోయింది ప్రపంచంలో. సో ఎవరు దీన్ని సపోర్ట్ చేయట్లేదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ అక్యూజ్డ్ ఇజ్రాయెల్ ఆఫ్ సీరియస్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. అవునా కాదా? అవునా కాదా? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అక్యూజ్ చేసాయా లేదా? డెఫినెట్గా అక్యూజ్ చేసాయి. ఇజ్రాయెల్ హ్యాస్ ఫేస్ నో సిగ్నిఫికెంట్ కాన్సిక్వెన్సెస్. నో, ఇది కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసింది. వార్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇజ్రాయెల్స్ డిప్లొమాటిక్ స్టాండింగ్. నో, వార్ వల్ల ఇజ్రాయెల్ యొక్క డిప్లొమాటిక్ స్టాండింగ్ తగ్గింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు నడుస్తుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు నడుస్తుంది, రైట్స్ ఆర్గనైజేషన్స్ క్వశ్చన్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్గా ఐసోలేట్ అయింది. సో దానికి ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ జరిగింది. What assumption does the author make about the role of Netanyahu's government in the conflict? ఈ కాన్ఫ్లిక్ట్లో నెతన్యాహు యొక్క గవర్నమెంట్ దేనిపైన ఇంపార్టెన్స్ ఇస్తుంది, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పేసి ఆథర్ అనుకుంటున్నారు. ఆథర్ ఏమనుకుంటున్నారు? నెతన్యాహు హ్యుమానిటేరియన్ క్రైసిస్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? నో, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఆయన నెగిటివ్గా చూస్తున్నారు. మీకు అనదర్ టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆన్సర్ చేసేటప్పుడు ఆథర్ యొక్క ఎజంప్షన్ అడిగినప్పుడు నెతన్యాహు గవర్నమెంట్ పైన ఆథర్ ఒపీనియన్ ఏంటి? పాజిటివా నెగిటివా? మనకు ఆర్టికల్ చూసాక అర్థమైంది నెగిటివ్. సో పాజిటివ్గా కనిపించేవాడిని ఎలిమినేట్ చేసేయండి. నెతన్యాహు గవర్నమెంట్ ఈజ్ ప్రెజర్డ్ బై ఇంటర్నేషనల్ కండెమ్నేషన్ టు ఎండ్ ది వార్. ఆయన ప్రెజర్ని పట్టించుకుంటున్నారు? అసలు పట్టించుకోవట్లేదు. హీ వాంట్స్ టు పర్మనెంట్లీ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్. నో, ఆయన పర్మనెంట్గా రిజాల్వ్ చేయాలనుకోవట్లేదు. ఆయన తన పొలిటికల్ సర్వైవల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వార్ని ఎండ్ చేయాలనుకోవట్లేదు. పొలిటికల్ సర్వైవల్. నేను ఇప్పుడు యుద్ధాన్ని ఆపేస్తే నా ప్రభుత్వం పడిపోతుందేమో, నేను అనుకున్న సాధించలేదని చెప్పేసి ప్రభుత్వం పడిపోతుందేమో, ఆయన ఆ మైండ్ సెట్తో ఉంటున్నారు. సో ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమనుకుంటున్నాడు ఆథర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సగం ఎలిమినేట్ చేసేయచ్చు. వాట్ వర్ ఇజ్రాయెల్స్ 3 స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ది వార్? ఇది ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఏంటమ్మా చెప్పండి, 3 స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇంటర్నేషనల్ సపోర్ట్ తెచ్చుకోవాలా? దాని గురించి ఎక్కడా చెప్పలేదు. రెండోది చూడండి, డెస్ట్రాయ్ హమాస్, రిలీజ్ హోస్టేజెస్, ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ. ఇది ఆన్సర్ మీకు. వై డస్ హమాస్ డిమాండ్ ఎ పర్మనెంట్ సీజ్ ఫైర్? ఎందుకు?
ఎందుకు పర్మనెంట్ సీజ్ ఫైర్ అడుగుతున్నారు? ఇప్పుడు మేము హోస్టేజెస్ని రిలీజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు మా మీద పడి యుద్ధం చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఫైటింగ్ రెజ్యూమ్ చేస్తారు, అప్పుడు మళ్ళీ మాకు రిస్క్ ఉంటుందని చెప్పేసి దాన్ని ప్రివెంట్ చేయడం కోసం. సో టు ప్రివెంట్ ఇజ్రాయిల్ ఫ్రమ్ రెజ్యూమింగ్ ఫైటింగ్ ఆఫ్టర్ హోస్టేజెస్ ఆర్ రిలీజ్డ్. ప్లైట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్లైట్? డేంజరస్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ డిస్కస్ చేశాం కదా, ప్లైట్. బార్బారిటీ అనే పదానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బార్బారిటీ? హ్యుమానిటీయా, కైండ్నెస్సా, అట్రాసిటీయా, సివిలిటీయా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బార్బారిటీ? ఇట్ ఈస్, ఏం చెప్తాం, అట్రాసిటీ అంటే క్రూరత్వం, అకృత్యం, అకృత్యాలు అంటాం చూడండి, అకృత్యాలు, బార్బారిటీ. 8th క్వశ్చన్, ఇది మీరు ఆన్సర్ చేయండి. వాట్ డస్ అన్పర్టర్బ్డ్ మీన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్? ఈ ఆర్టికల్ కాంటెక్స్ట్లో అన్పర్టర్బ్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? అన్పర్టర్బ్డ్ అంటే ఏంటి అర్థం? డిస్టర్బ్ అయినట్ట, డిస్టర్బ్ అవనట్ట? డిస్టర్బ్ అవనట్టు, ప్రశాంతంగా కూల్గా ఉన్నట్టు. సో కన్సర్న్డ్, యాంగ్జియస్, ఫ్యూరియస్ ఇవన్నీ నెగిటివ్గా ఉన్నాయి. అన్వరీడ్, ఏ మాత్రం వర్రీ అవ్వకుండా, టెన్షన్ పడకుండా ఉండడం, అన్పర్టర్బ్డ్. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 రూపీస్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మన ఆఫర్ ఆఫ్ ద వీక్ CSAT Infinity ఎండ్స్ టుడే. సో దిస్ ఆఫర్ ఎండ్స్ టుడే. సో ఈ ఆఫర్ ఇవాళతో ఎండ్ అవుతుంది. మీకు ఫ్లాట్ 50% డిస్కౌంట్ లభిస్తుంది. 8,000 రూపీస్ ప్రోగ్రామ్ 4,000కే వస్తుంది. సో 7th January అంటే ఇవాళ ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా యాప్లో మీరు పర్చేస్ చేయండి. రేపటికి ఫీజు మళ్ళీ మారిపోతుంది. దట్స్ ఇట్ అమ్మా. టేక్ కేర్. బై.